రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడంతో ముదమున పలికే పైన కొనితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కుంగే పవన తనయుని బలముని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీలా దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమునని నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. స్వామి సముద్ర ఉల్లంఘన ప్రారంభిస్తారు. బ్రహ్మాండంగా వాయు వేగంతో వస్తున్నారు. స్వామి చాలా వేగంతో వెళ్ళిపోతున్నారు సముద్రాన్ని దాటుకుంటూ. ఆ సముద్రంలో ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పేరు మైనాక. పూర్వం పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. ఎక్కడ కావాలంటే ఎక్కడ ఎగురుతూ ఉండేవి ఆ పర్వతాలన్నీ కూడా. అయితే ఇంద్రుడు దేవేంద్రుడు ఆ పర్వతాల రెక్కలన్నింటినీ కూడా ఖండించేస్తాడు తన వజ్రాయుధంతో. ఒక్క మైనాక పర్వతానికి మాత్రమే రెక్కలు ఉంటాయి. ఎందుకు అంటే ఆ మైనాక పర్వతాన్ని వాయుదేవుడు తీసుకొచ్చి సముద్రంలో పెట్టేశాడు. అప్పటికే తీసుకొచ్చేసాడు, ఇక్కడ పెట్టేశాడు. కాబట్టి మైనాక పర్వతానికి ఒక్కటి మాత్రం రెక్కలు ఉంటాయి, మిగతా వాటికి. అందుకని ఎక్కడ పర్వతాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. అప్పుడు సముద్రుడు చెప్తాడు, మైనాక రామకార్యంలో ఒక దూత సముద్రంలో నవ్వించి దాటి లంకకి వెళ్తున్నాడు. నేనున్నాను, నేనేం చేయలేను కాబట్టి నా సముద్రంలో నువ్వు ఉన్నావు. నీ పర్వతంలో మధుర ఫలాలు, కందమూలాలు, తేనెలు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కసారి యథేచ్ఛగా పైకి లేవగలవు కాబట్టి ఒక్కసారి అతనికి ఆతిథ్యం ఇవ్వాల్సింది అనగానే మారు ప్రశ్న వేయకుండా హనుమంతుడు అలా పైకి బ్రహ్మాండంగా వాయు వేగంతో వస్తుంటారు స్వామి.
మనకేదో ఇది ఆపద వాటిల్లింది అని చెప్పేసి అంత పెద్ద పర్వతం కూడా వక్షస్థలంతో ఒక్కసారి ఢీకొంటారు, ఒకసారి ఇట్లా కొడతారు అంతే. అంత పెద్ద పర్వతం కూడా వీడి సముద్రం పడిపోతుంది. ఇప్పుడు మైనాకుడు అడుగుతాడు సముద్రుడిని, ఏమయ్యా రాముడు అన్నావు, దూత అన్నావు, ఇంకా ఆయన ఇంకా స్టార్ట్ చేయలేదు కొట్టడం, ఇంకా ఒకసారి నన్ను వక్షస్థలంతో ఢీకొంటేనే వచ్చి పడ్డాను నేను అనగానే, కాదు నాయన, నీకు ఆయన పూర్వ వృత్తాంతం చెప్తాను. నేను సముద్రుడినైనా నేను నీళ్లు లేక ఇంకిపోయే పరిస్థితిలో ఉన్నాను. సముద్రునే కానీ నా దగ్గర నీళ్లు లేవు. ఇంకిపోయే పరిస్థితిలో ఉంటే రామచంద్రమూర్తి పూర్వీకుడు సగరుడు అనే చక్రవర్తి, ఆయనది కూడా క్షోక వంశమే. భగీరథుడు, సగరుడు వీళ్ళందరూ బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది వంశం. ఆ సగరుడు నన్ను మళ్ళీ నీళ్లతో కళకళలాడేటట్టు వృద్ధి చేశాడు. మరి ఆయన రుణం నేను తీర్చుకోవాలి కాబట్టి నేనేం చేయలేను. నా సముద్రంలో నువ్వు ఉన్నావు, నీ పర్వతంలో మధుర ఫలాలు, కందమూలాలు, తేనెలు ఉన్నాయి కాబట్టి, వానరుడు కాబట్టి ఆయనకి ఇవ్వవలసింది అని చెప్తే, ఒక్కసారి మహేంద్రగిరి దగ్గర ప్రారంభమైన ప్రయాణం ఎక్కడ ఆగడు స్వామి. క్వశ్చనే లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయేది సుందరకాండ. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలను అవరోధించుకుంటూ దూసుకుంటూ ముందుకు వెళ్ళేది సుందరకాండ. అందుకనే సుందరకాండ జమని చెప్పేది. సమస్యలు ఎవరికైనా రావడం సహజమే, దాన్ని ఏ విధంగా దాటుకొని వెళ్ళాలో సుందరకాండ చూపిస్తుంది. అందుకని సుందరకాండ గురించి అంత గొప్పగా చెప్తారు. అయితే స్వామి ఇంకా బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు. హనుమ నన్ను ఇట్లా పంపించాడు, సముద్రం పంపించాడు, ఆయన్ని సగరుడు వృద్ధి చేశాడట. రామచంద్రమూర్తి పూర్వీకుడు కట్ట సగరుడు చక్రవర్తి నన్ను ఇట్లా పంపించారు, అది వృత్తాంతం చెప్పంగానే, నాయన నువ్వు ఇచ్చిన ఆతిథ్యాలన్నీ నేను స్వీకరించినట్లే భావిస్తున్నా. ఇది రామకార్యం. ఒక్కసారి ప్రారంభమైన ప్రయాణం ఇంకెక్కడ ఆగదు. రామకార్యం ఎలా వెళ్ళాలి? యథా రాఘవ నిర్ముక్త శరః, రాఘవుడు రాముడు వదిలిపెట్టినటువంటి బాణం నిర్ముక్త వినిర్ముక్త ఎట్లా ఆగకుండా ముందుకు వెళ్తుందో అట్లా వెళ్తాను నేను. రామబాణానికి అక్కడక్కడ ఆగటం అనేది రామబాణానికి తెలియదు. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ, వాయుదేవుడు కుమారుడు నేను. ఎక్కడికి వెళ్తున్నాను? గచ్చే తద్గమిష్యామి లంకా రావణ పాలిత, లంకను పరిపాలిస్తున్న రావణాసురుడు అక్కడ తల్లి బందీ అయింది. ఆ విషయం తీసుకెళ్ళి స్వామికి చెప్పాలి నేను, అందుకని ఆ కార్యంలో వెళ్తున్నాను ఆయన అనగానే, మైనాకుడు రెండు చేతులు జోడించి, నీకు అన్ని విజయాల సంప్రాప్తితో వెళ్ళిరా హనుమ అని చెప్పేసి నమస్కారం చేయగానే అక్కడి నుంచి ఇంకా బ్రహ్మాండమైన వాయువేగంతో పెంచేసి వెళ్తున్నారు. ఇంతకంటే ఎక్కువ మించిన అవాంతరాలు స్వామికి ఇబ్బంది ఎదురొస్తాయి. వాటిని కూడా ఏ విధంగా ఛేదించారో మనం చూద్దాం. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెను పవన కుమారుని. ఇంద్రాదులు మహాశులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామ కార్యమది సాజమ్మని, రాక్షస బలమది భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసము. ఎప్పుడో నిన్ను రింగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచెను హనుమంతుడలిగి కాయము పెంచెను. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధిగని, సమయమిదేనని క్షణములోన అంగు
సంతుష్టమాత్రుడై ముఖము జోచి వెలువచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగమే పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను కునుబోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగ చూసెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసులు వాసెను వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూనుడు నలువంకలను కలియజూచుచు నిజ రూపముగా మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. స్వామి మైనాకుడికి సర్ది చెప్పి అక్కడి నుంచి బ్రహ్మాండమైన వాయువేగంతో బయలుదేరుతారు. దేవతలకి ఒక ఆలోచన వస్తుంది, ఇతను ధీరుడైనా ధీమంతుడు కూడానా, ధైర్యవంతుడా కాదు పరీక్షిద్దామని చెప్పేసి సురస అనే ఒక నాగమాతను ప్రేరేపిస్తారు స్వామి మీదకి. ఆమె పేరు సురస. వస్తుంది సురస వచ్చి, ఏ హనుమ, నువ్వు నాకు ఉదరంలోకి వెళ్ళిపోవాలంటే అలా కుదరదమ్మా, నేను రామకార్యంలో వస్తున్నాను, కావాలంటే చెప్పు, నువ్వు వచ్చేటప్పుడు నేను నీకు కావాలంటే నీ అడ్రస్ ఇస్తే వచ్చి ఇక్కడ నీకు ఆహారం అవుతాను, కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆగటం కుదరదంటే, ప్రశ్న లేదు, నాకు ఇప్పుడే ఆహారం అయిపోవాలి, నువ్వు నా ఉదరంలోకి వెళ్ళిపోవాలి అంటే ఒక్కసారి ఆలోచిస్తారు స్వామి. రాక్షసుడికి ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. హనుమంతుడుకున్న తెలివితేటలు, హనుమంతుడుకున్న ముందు చూపు, హనుమంతుడుకున్న మేధా సంపత్తి ఎవ్వరికి ఉండదు ఉండదు ఉండదు. అంత గొప్పవాడు హనుమంతుడు, అంత గొప్పవాడు. అయితే ఒక్కసారి తన శరీరాన్ని కొద్దిగా పెంచేస్తాడు. పెంచగానే సురస 50% పెంచుతుంది శరీరం. స్వామి కొంచెం పెంచుతారు శరీరాన్ని. సురస ఆకాశంతో అయిపోతుంది, పెద్ద రాక్షసు, అంత పెద్దగా అయిపోతుంది. స్వామి గమనిస్తారు. మరి అంత పెద్దగా ఉంటే నోరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందిగా. స్వామి ఒక్క క్షణంలో అంగుష్టుడు అయిపోతారు, పిడికిలో అంతటి ఇంతే. అంత పెద్ద శరీరం కూడా ఒక్క క్షణంలో పిడికిలు అంతటి వాడైపోతారు స్వామి. అలా నోట్లోకి వెళ్ళి, ఉదరంలోకి వెళ్ళి ఆ నోరు మూసేలోపు బయటకు వచ్చేస్తాడు. అంత గొప్ప తెలియగలవాడు హనుమంతుడు. అంత పెద్ద రాక్షసైనా కానీ సురస మాట మీద కట్టుబడి ఉంటుంది. హనుమ, నువ్వు అడిగినట్టు, నేను అడిగినట్లు నువ్వు నా ఉదరంలోకి ప్రవేశించావు, ఇక్కడి నుంచి నీకు అన్ని విజయాల సంప్రాప్తితో వెళ్ళురా అని చెప్పి నమస్కారం చేస్తుంది. అక్కడి నుంచి స్వామి బ్రహ్మాండమైన వాయు వేగంతో వెళ్ళిపోతూ ఉంటారు. సముద్రం మధ్యకు వచ్చేస్తారు. మధ్యకి ఆయన వేగాన్ని ఎవరో నియంత్రిస్తుంటారు. ఆయన వేగం 150 స్పీడ్లో వెళ్తుంటే బ్రేక్ కొడితే ఎట్లా ఉంది అట్లా ఉంది ఆయన పరిస్థితి. నేను ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను, ఎక్కడ బ్రేక్ పడుతుందని చెప్పేసి
ముందుకి వెనక్కి చూస్తారు స్వామి, ఎవరు కనపడరు. ఒక్కసారి సముద్రంలోకి ఇట్లా చూస్తారు. సముద్రంలో ఒక రాక్షసు ఉంటుంది, దాని పేరు సింహిక. అది హింసకు మారి పేరు సింహిక. సురసలాగా మైనాకలాగా మంచిది కాదు, నిజంగా హింసే. అయితే దాని ఆహారం ఏంటంటే, సముద్రంలో కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి. తిమింగళాలు, ఎంత పెద్ద పెద్ద జీవరాశులు ఉంటాయి కదా, జలచరాలు. సముద్రం లోపల ఉన్న వాటిని ఒక్కదాన్ని ముట్టుకోదు, ఒకదాన్ని భుజించదు సింహిక. ఎవరైతే గగన మార్గంలో ప్రయాణం చేస్తారో, సముద్రం మీద మీరు ఎప్పుడైనా సీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పక్షులు అట్లా తిరుగుతుంటాయి మధ్యలో సముద్రం మీద, గమనిస్తే ఆ ఛాయ నీడ సముద్రం మీద పడుతుంది కదా, పక్షుల నీడ. ఆ నీడను పట్టుకొని లాగితే ఆ జీవి నోటి దగ్గరికి వచ్చేస్తుంది. ఆ శక్తి ఉంది జీవికి. అందులో ఈయన శరీరం సామాన్యంగా కదా, బ్రహ్మాండమైన శరీరం. అబ్బా బ్రహ్మాండంగా. ఈరోజు మనకి బిర్యానీ దొరికిందని చెప్పేసి ఇట్లా లాగుతూ ఉంటుంది. ఒక్కసారి స్వామి ఘీంకరించగానే సింహిక ముందుకు వచ్చేస్తుంది. ఆయన నాకు ఆహారం అయిపోవాలంటే కుదరదమ్మా, నాకు ఇటు పరిస్థితుల్లో నేను లంకకు వెళ్ళాలి, అమ్మతో మాట్లాడాలి, అప్పుడు కానీ నేను నీ ఉదరంలోకి వెళ్ళలేను, నీకు ఆహారం కావాలంటే అవన్నీ కుదరవు, నాకు ఇప్పుడే ఆహారం అయిపోవాలంటే ఎన్నోసార్లు చెప్తారు. స్వామి చక్కగా వినేటట్టు చెప్తారు. తర్వాత ఎలా చెప్పాలో అలా చెప్పేస్తారు. ఒక్కసారి ఉదరం చీల్చేసి సింహికని అంతమంది ఇచ్చేస్తారు. కాబట్టి సింహిక ప్రాణం అక్కడ స్వామి అంతమంది ఇచ్చేస్తారు సింహికని. స్వామి చక్కగా లంకకి చేరుకుంటారు. జయ బోలో రామ భక్త హనుమానికి. చక్కగా ఈవినింగ్ 6:37 ఆ టైంలో స్వామి చక్కగా చల్లగా ఉంటుంది, వాతావరణం అందంగా ఉంటుంది. లంక బ్రహ్మాండంగా అన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, ఎన్ని రకాల పళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి లంకలో. ఎందుకంటే విశ్వకర్మ నిర్మించింది అది. లంక సామాన్యమైనది కాదు. అందరినీ జయించేసి ఛేదించుకున్నాడు రావణాసుడు. కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని రకాల పళ్ళు ఫలాలు అన్నీ. అయితే లోపలికి వెళ్తాడు స్వామి. చూస్తూ ఉంటారు. ఆయన తనలో తాను ఆలాపన చేస్తున్నారు. సూర్యే చాస్తో గతో రాత్రో, ఆయన అనుకుంటున్నారు. సూర్యే చ అస్తౌ గతో రాత్రో దేహం సంక్షిప్య మారుతి. ఆయన అనుకుంటున్నారు. ఈ సూర్యుడు వెళ్ళిపోయాడు కదా, చంద్రుడు వచ్చాడు. మనం చిన్న ఆకారం అంతా బ్రహ్మాండంగా ఉంది, అంత ఆకారం అంతా అమ్మవారిది, సరే హనుమంతుడిది తెల్లగా ఉన్నాడు, అందంగా. వానరాకారమే, మొత్తం వానరాకారమే. కానీ 2 కళ్ళను మాత్రం పిల్లి కళ్ళని ఇచ్చుకున్నాడు స్వామి. ఎందుకంటే ఆయన తెలివితేటలు అమోఘం, సామాన్యమైన వాడు కాదు హనుమంతుడు. ఎందుకంటే రాత్రిపూట వానరాలకి ఎంతగా కళ్ళు కనపడవు. రాత్రిపూట క్లియర్గా కళ్ళు కనపడేది ఒక్క పిల్లికే. అందుకనే ఆయన అద్భుతమైన తెలివిలాంటి హనుమంతుడిది. దాని నుంచి అదే చెప్తున్నాను. అన్యథాశ్రమం నాస్తి. ఆయన పాదాన్ని కనుక మనం పట్టుకున్నాము అంటే హనుమంతుడు మన దగ్గరికి రావడం చాలా కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆయన దగ్గరికి మన దగ్గరికి వచ్చేలాగా మనం చేసుకున్నామా, మనల్ని వదలనే మన చుట్టూ తిరుగుతాడు. కాబట్టి మీరు గమనిస్తారు, వానరాలను కూడా కోతుల దగ్గరగా మన దగ్గరికి వస్తే దూరం వెళ్ళిపోతుంటాయి. సేమ్ అదే మెంటాలిటీ. ఒక్కసారి హనుమంతుడు మన దగ్గరికి వచ్చాడా, మన ఇంటికి వచ్చాడా, మనం వెళ్ళమన్నా కానీ మన దగ్గరే ఉంటాడు. అంత